నమస్తే, నా పేరు తరణి. ఏపీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గిరిజనులకు పలు వరాలు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు. గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమని వెల్లడి. యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. భారతీయులు ఎలాంటి చెల్లింపులు లేకుండానే లావాదేవీలు జరుపుకోవచ్చునని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరు రెవెన్యూ పరిధిలో జోరుగా అక్రమ మైనింగ్. గుట్ట పోరంబోకు భూమిలో భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డులకు దరఖాస్తు గడువు పెంపు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది ముర్మును భారతీయులందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చంద్రబాబు గిరిజనులకు పలు వరాలు ప్రకటించారు. గిరిజనులందరికీ సొంతిల్లు కట్టించి ఇస్తామని, అన్ని ఇళ్లకు సోలార్ పవర్ ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తామని, ఆసుపత్రులను అభివృద్ధి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని, ఉచిత విద్యను అందరికీ చేరువేస్తామని పేర్కొన్నారు. డోలి మూతలు లేకుండా అన్ని ప్రాంతాలకు పక్కా రోడ్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల కోసం చేపట్టిన పల్లెబాట కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా అమలు చేస్తామని వెల్లడించారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలను చేపడతామన్న సీఎం చంద్రబాబు సాంకేతికతను అందిపుచ్చుకొని గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉద్బోధించారు. గిరిజనులందరూ నేటి నుండి జాతీయ జెండా, గిరిజన ఎజెండా అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. సహచర మంత్రివర్గ సభ్యురాలు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి, గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు, పాలకొండ ఎమ్మెల్యే గౌరవనీయులు జయకృష్ణ గారు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, జీసీసీ చైర్పర్సన్ కెడారి శ్రావణ్ గారు, ఎస్టీ కమిషన్ మెంబర్ గొర్ల సునీత గారు, గిరిజన నాయకులు నాయకురాళ్ళు అయినటువంటి గిడ్డేశ్వరి గారు, దన్ను దొరగారు, దారా నాయక్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మోజోరి తేజావతి గారు, గంగులయ్య గారు, భూదేవి గారు. ఈరోజు ఇద్దరిని చూసాం. గాయత్రి ఒక ఆదర్శం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయగలిగిందో చాలా స్పష్టంగా చెప్పింది. రాంబాబు ఏజెన్సీ ఏరియా నుంచి కాఫీలో వారి అనుభవాన్ని గురించి వారు చెప్పారు. ఇవన్నీ కూడా జయప్రదం చేసినటువంటి సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారు, అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి చాలామంది అధికారులు పనిచేస్తున్నారు, ఐఏఎస్. వాళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించిన గిరిజన సోదరి సోదరమణులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. యూపీఐ సేవ ఎన్టీఆర్ జిల్లాలోని వెల్లటూరు రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
సర్వే నెంబర్ 647లోని గుట్టపోరంబోకు భూమిలో భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీలు ప్రొక్లైన్లతో కొండల గుట్టలను తొలిచేస్తూ భారీగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములను అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత భారీగా తవ్వకాలు జరుగుతున్నా రెవెన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర భూ సర్వే నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించినట్లు విశాఖపట్నం జిల్లా బాలల సంరక్షణ అధికారి కె హరికృష్ణ తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్న 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండి 2026 జూలై 31 నాటికి 18 సంవత్సరాలు దాటని భారతీయ బాల బాలికలు ఈ పురస్కారాలకు అర్హులని చెప్పారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాల బాలికలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అర్హులైన బాల బాలికలు తమ స్వీయ నామినేషన్ తో పాటు ఇతరులు చేసిన సిఫారసుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, నామినేషన్లు కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలో ఉద్యోగాలు చేస్తున్న గిరిజన సోదరుల వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చినముషిరివాడ వద్ద ఆదివాసీ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించిన గిరిజన సంఘాల నాయకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుని సందడి చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి పెందుర్తి కూడలి నుండి చినముషిరివాడ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళా ఉద్యోగులు, విద్యార్థులు ప్రదర్శించిన త్రింసా నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గిరిజన సంఘం అధ్యక్షుడు లకే చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి దీసరి భాస్కర్ రావు, మహిళా కార్యదర్శి తమార్బ గంగా భవాని, కార్యనిర్వాహక అధ్యక్షులు అడపా తిరుపతి వెంకటేశ్వరరావు, మీడియా కోఆర్డినేటర్ పాంగివారి న్యాయ సలహాదారు ఎల్ఎల్బి తిలక్, గుజ్జల దేవరాజు తదితరులు మాట్లాడుతూ ఆగస్టు 9న ప్రతి ఏటా నిర్వహించుకునే ఆదివాసీ దినోత్సవం తమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకాని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు గిరిజన ప్రతిభావంతులను ఘనంగా సత్కరించారు. అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీగా ఉన్న పాయకరావుపేటను మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదనను మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల పట్టణానికి చెందిన టీడీపీ నాయకులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమై మున్సిపాలిటీ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. పట్టణం మరింత అభివృద్ధి చెందాలన్నా, పెద్ద ఎత్తున ప్రభుత్వ గ్రాంట్లు రావాలన్నా మున్సిపాలిటీగా మార్చడమేలని హోంమంత్రి వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయకుల అభిప్రాయాలు తీసుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. గతంలోనూ పాయకరావుపేటను మున్సిపాలిటీగా మార్చే ప్రతిపాదన వచ్చింది. అయితే అప్పట్లో జనాభా 30,000 లోపు ఉండటంతో పక్కనే ఉన్న పియల్పురం, అరట్లకోట గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ రాజకీయ స్థానిక కారణాలతో ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదు. ప్రస్తుతం పాయకరావుపేట జనాభా సుమారు 40,000కు చేరడంతో మున్సిపాలిటీ హోదాకు అవసరమైన జనాభా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మున్సిపాలిటీగా మారితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు పెరిగే అవకాశం ఉండటంతో పాటు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, అక్రమ లేఅవుట్లు, భవన నిర్మాణాలపై నియంత్రణ సాధ్యమవుతుందని స్థానికులు భావిస్తున్నారు. తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైనట్లు సమాచారం. 16 ఏళ్ల జాతీయ స్థాయి మహిళా బాస్కెట్బాల్ క్రీడాకారిణి లైంగికంగా వేధించారనే ఆరోపణలతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 11, 12తో పాటు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. మైనర్ క్రీడాకారిణి చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు నేపథ్యంలో బాస్కెట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు తీసుకున్నట్లు సమాచారం. పృథ్వీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగించే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతుంది. మైనర్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు ఆరోపణలు, పోక్సో కేసు నమోదు అనంతరం జాతీయ బాస్కెట్బాల్ ఫెడరేషన్ సస్పెన్షన్ తో ఈ వ్యవహారం తెలంగాణ క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోదీ హఠావో దేశ్ బచావో పేరుతో సెప్టెంబర్ 1న ఢిల్లీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంటలో సిపిఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు అధ్యక్షతన సమితి సభ్యులు వై రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రెహమాన్, ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర కార్యదర్శి ఏ విమల, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం పైడిరాజు తదితరులు మాట్లాడుతూ కోటి ఉద్యోగాలు, నల్లధనం వెలికితీత సహా అన్ని హామీలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. మోదీ గద్దె దిగితేనే దేశం బాగుపడుతుందని వారు స్పష్టం చేశారు. ఈ నెల 6 నుంచి 15వ తారీఖు దాకా సిపిఐ జాతీయ పార్టీ పిలుపులో భాగంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే సమస్యల మీద పాదయాత్ర జరుగుతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ మధ్యకాలంలో ఆదివాసీల మీద దాడులు కానీ, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఈ అన్ని సమస్యల మీద మోడీ హటావో దేశ బచావో, మోడీ సాగనంపండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో పాదయాత్రలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీ ఈ 12 ఏళ్ళలో సంవత్సరానికి ఎన్నికల ముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. నల్లధనం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి జనధన గారి ఖాతాలు ఓపెన్ చేసిన తర్వాత ప్రతి మా ఖాతాదారులకు సంబంధించి 15 లక్షలు వేస్తానని అన్నారు. అలాగే ఇప్పటికి మరి 12 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 24 కోట్ల ఉద్యోగాలను ఇవ్వాలి. నేటి వరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటు వారికి దారాదత్తం చేసి ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకి రోడ్డు మీదకి నెట్టబడుతూ, అంటే వీఆర్ఎస్ పేరు మీద పర్మనెంట్ ఎంప్లాయీని తీసేస్తున్న స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ వర్కర్లు 9,000 మంది తొలగించారు. ఈరోజు అనేక సమస్యల మీద ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది ప్రజల మీద ఆర్థిక భారాలు వేస్తున్నారు. రెండవ పక్క ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే పంచగ్రామాల సమస్య అనేది పరిష్కారం చేయకుండా ఈరోజు అప్పన్న స్వామి కొండ ఏదైతే ఉందో ఈ అప్పన్న స్వామి కొండ మీద 161 ఎకరాలు అనేది భూమి అనేది గూగుల్ డేటా సెంటర్ అనేది ఇచ్చారు. దీనివల్ల పర్యావరణం పూర్తిగా నాశనం అవుతుంది. ఆర్లోలో నివాసం ఉన్న ప్రజలందరికీ కూడా మంచినీరు, సాగునీరు అనేది అందలేని పరిస్థితి అనేది ఉంటుంది. ఆ గూగుల్ డేటాకి ఇచ్చిన ఒప్పందాలన్నీ కూడా రద్దు చేయాలనేది సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా పెద్ద ఎత్తున రేపు ఏదైతే మరి వచ్చే నెల 1వ తారీఖున ఢిల్లీ రామ్లీలా మైదానంతో ప్రజలతో పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు, కార్మికులతో సమీకరించి అక్కడ మోడీ హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకి ఈ ద్వారా ప్రజలంతా కూడా సహకరించి ఈ యొక్క పాదయాత్రలో జయప్రదం జరిగేటట్టు ప్రజలంతా సహకరించి ఆ యొక్క ఢిల్లీలో ఏదైతే జరుగుతున్న ఆ బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున దాంట్లో పాల్గొవాలని మీ ద్వారా ప్రజలకు పిలిపిస్తున్నాం. మేము గెలిచినట్లయితే ప్రజల వద్దకే పాలన, నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. నిరుద్యోగ యువతకంతా కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. భూమి లేనటువంటి రైతులకందరూ కూడా భూమి ఇప్పిస్తాం. ఇల్లు లేనటువంటి అర్హులైన పేదవాళ్ళందరూ కూడా ఇల్లు స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు తీరా గద్దెనెక్కిన తర్వాత అవన్నీ కూడా పొట్టులో కల్పించినటువంటి పరిస్థితి. భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల సమస్యలన్నిటి కూడా గుర్తించి ఈరోజు వాడవాడలో కూడా ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహిస్తూ ఏ సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో కూడా ధర్నాలు నిర్వహిస్తూ సెప్టెంబర్ 1వ తేదీన ఈరోజు చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో 23లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేశారు, కానీ ఆమోదించారు, కానీ దాన్ని అమలు చేయలేదు. రకరకాల కారణాలు చెప్తారు. కేవలం మహిళల్ని ఓటు బ్యాంక్ గా చూసుకుంటున్నారు తప్పించి మహిళలతో ఓట్లతో గద్దెనెక్కిన ప్రజలంతా కూడా తీరా గెలిచినాక మహిళల్ని పక్కన తోసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లుని అనేక రకాల కారణాలు చూపించి డీలిమిటేషన్ అని చెప్తున్నారు. డీలిమిటేషన్ సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని, రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రజలపై భారాలు వేయకుండా ధరలు తగ్గించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించినటువంటి ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజానికి అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. సిపిఐ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కేంద్రంలో మోడీ అధికారంలోకి ఇచ్చి 12 సంవత్సరాలు పూర్తయింది. ఈ దేశంలో ఎక్కువ కాలం పరిపాలన సాగించినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసింది. నన్ను నమ్మండి, మాకు అధికారం కట్టిపెట్టండి, మేము ఈ దేశంలో ఆర్థిక అసమానతలు లేకుండా పరిపాలన సాగిస్తాం, ప్రజలందరికీ
సమానమైనటువంటి హక్కులు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ సప్లై కార్మికులు, ఎలక్ట్రికల్ కార్మికులు, డ్రైవర్లు, సిబ్బందికి సంబంధించి జీతాలు పెంచాలని, యూనిఫామ్స్, ఇతర సౌకర్యాలు కల్పించాలని విశాఖ జిల్లా పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మిక సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి పడాల రమణ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటియుసి ఆధ్వర్యంలో పంచాయతీ సచివాలయాల కార్మికుల సమస్యలపై దశల వారీ ఆందోళనలో భాగంగా పెందుర్తి మండలం ఇన్ఛార్జ్ ఎంపీడీఓకి 10 ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా రమణ మీడియాతో మాట్లాడుతూ జీవో నెంబర్ 60 కంటే ముందు ఉన్న క్యాజువల్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు వర్తించే ప్రయోజనాలను పంచాయతీ కార్మికులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం నెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట ధర్నాలు చేపడుతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి ముట్టడికి కూడా సిద్ధమవుతామని హెచ్చరించారు. పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు, వాటర్ సప్లై కార్మికులు, ఎలక్ట్రికల్ కార్మికులు, అలాగే డ్రైవర్లు కానీ, రిక్షా డ్రైవర్లు కానీ, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ సంబంధించి అనేక సందర్భాల్లో మేము పంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలని, వాళ్ళకి యూనిఫామ్స్, ఇతర సౌకర్యాలు ఇవ్వాలని, వీటన్నిటికంటే ముందు ఏదైతే క్యాజువల్ లీవులు కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్సోర్సింగ్ కార్మికులు వర్తిస్తున్నాయో దాన్ని పంచాయతీ కార్మికులు కూడా అమలు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికుల ప్రధానమైన డిమాండ్ల మీద దశల వారి ఆందోళనలో భాగంగా ఈరోజు పెందుర్తి మండలం నుండి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా 10 డిమాండ్లని మేము ఇవాళ ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్ల సాధన కోసం రేపు 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయాలకి ధర్నాలు పిలిపిస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే వెంటనే రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ముట్టడి కూడా మేము సిద్ధమవుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రోజుకి ధరలు అనేవి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఇంటద్దులు పెరుగుతూ ఉన్నాయి. బతకడమే కష్టమైన పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా గ్రామ స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు దగ్గర పడుతుందని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు ఇవాళ గ్రామాల ప్రాంతాల్లో ప్రజల మరణాలను ఎత్తి శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కీలక పాత్ర వహిస్తున్నటువంటి, జబ్బులు జ్వరాలు సోకకుండా చూస్తున్నటువంటి కార్మికుల పట్ల మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చే సంబరాలు జరుపుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మీ అవార్డులు రావడానికి కారణమైనటువంటి పారిశుధ్య కార్మికులకి పొట్టలు కొట్టడానికి మీకు సిగ్గు అనిపించడం లేదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే పంచాయతీ కార్మికులు అందరికీ కూడా చట్ట ప్రకారం 21,000 జీతం ఇవ్వాలని చెప్పి ఇవాళ ప్రధానమైన డిమాండ్గా ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలి. సంవత్సరాల తరబడి తాత ముత్తాతల నుంచి చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా అలాగా కాంట్రాక్టుల పేరుతోనే లేకపోతే ఏదో అవసరం కోసం పిలిచామని చెప్పి పిలిచి చేతులు దుడుకొని పోయే పద్ధతులు కాకుండా శాశ్వతంగా ఉపాధికి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పంచాయతీ కార్మికులు గుర్తించాలని ఏఐటీసీ డిమాండ్ చేస్తూ ఉంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా కొరడా జులిపించేందుకు సిద్ధమవుతుంది. రష్యా యుద్ధానికి ఇంధన ఆదాయం ద్వారా పరోక్షంగా సహకరిస్తామనే ఉద్దేశంతోనే రూపొందించిన రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సెనెట్ భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. బిల్లుకు 86 మంది సెనేటర్లు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా నుంచి భారీగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే దేశాలపై 100% వరకు టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు లభించనుంది. తాజా ప్రతిపాదనలో భారత్, చైనాతో పాటు అజర్బైజాన్, హంగరీ, స్లోవేకియా వంటి దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఇంధన అవసరాలను తీర్చుకుంటుంది. అయితే అమెరికా కొత్త బిల్లు అమల్లోకి వస్తే అమెరికాకు భారత్ నుంచి వెళ్లే ఉత్పత్తులపై భారీ టారిఫ్ల భారం పడే అవకాశం ఉంది. దీంతో భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ టారిఫ్లు తక్షణమే అమల్లోకి రావు. సెనేట్ ఆమోదం తర్వాత బిల్లు ప్రతినిధులు సభకు వెళ్లాలి. అక్కడ ఆమోదం పొంది అధ్యక్షులు సంతకం చేసిన తరువాతే చట్టంగా మారుతుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అమెరికా ప్రతినిధుల సభపై ఉంది. అక్కడ బిల్లుకు ఎలాంటి స్పందన వస్తుంది, చట్టంగా మారితే భారత్ పై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కీలకంగా మారింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనులకు పలు వరాలు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు. గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎదిగిన ద్రౌపది ముర్ము అందరికీ ఆదర్శమని వెల్లడి. యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయన్న పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. భారతీయులు ఎలాంటి చెల్లింపులు లేకుండానే లావాదేవీలు జరుపుకోవచ్చునని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరు రెవెన్యూ పరిధిలో జోరుగా అక్రమ మైనింగ్. గుట్ట పోరంబోకు భూమిలో భారీ యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డులకు దరఖాస్తు గడువు పెంపు. ఆన్లైన్ ద్వారా ఈ నెల 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.